Thanks for watching BVR TV News. వరంగల్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ కోసము జైలుకి వెళ్ళినటువంటి మార్టిన్ లూథర్ గారు మనతోనున్నారు. సో బీజేపీ కోసం వీరు చచ్చిపోతారండి నిజానికి. అంటే గత 35 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీని అంటిపెట్టుకునేటువంటి పరిస్థితి. సో బీజేపీ కోసము జైలుకి ఎందుకు వెళ్ళారు, అదే కాన్సెప్ట్ మీద వీరి ఇంటర్వ్యూ కోసం రావడం జరిగింది. అలాగే వీరి జాతీయ అధ్యక్షులైనటువంటి నవీన్ గారు ఏదైతే తెలంగాణ సందర్శించిందో ఇది వీరికి ప్లస్సా మైనసా దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం సార్. గతంలో మేము హన్నంకొండలో అమర్నాథ్ యాత్ర గురించి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు సెంట్రల్లో ఉంది కాబట్టి మేము అమర్నాథ్ యాత్రకు కావాల్సిన స్థలము కావాలని చెప్పేసి ఒక 100 ఎకరాలు కావాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి హన్నంకొండలు ఇవ్వనీకి పోతే అప్పుడు శ్రీనివాస్ సిఏ గారు ఉన్నప్పుడు మా మీద తోపులాడ మధ్యలో కొద్దిగా ఇబ్బందికరంగా అయినప్పుడు మేము ఒక 30 మంది దాకా మేము జైలు పోయి ఉంటే వరంగల్ సెంటర్ జైల్లో ఉన్నాం. ఓకే, ఇప్పుడు మీ జాతీయ అధ్యక్షులు నవీన్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శించడం అనేది ఇది మీకు మంచి బూస్ట్ ఇవ్వచ్చు. కాకపోతే కాంగ్రెస్ నుంచి వెళ్ళి అలాగే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కొంత మీకు నెగిటివ్ వస్తున్న మాట నిజమే కదా? వాళ్ళకు మమ్మల్ని అనే అర్హత లేదు. అది ఒక వాళ్ళు ఒక మా యొక్క బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ గారు నితిన్ గారు వచ్చినప్పుడు ఈరోజు కూడా నితిన్ గారు ఎందుకు వచ్చిండు, మన తెలంగాణలో డివిజన్ వైజ్గా కార్యకర్తల విషయమే మాట్లాడండి. ఏమే విషయం అంటే కేవలం బూత్ ప్రెసిడెంట్లు, బూత్ ఇన్ఛార్జులు, బిఎల్ఓ తోటి మీటింగ్ పెట్టినట్టు జరిగింది. లేకపోతే టీఆర్ఎస్ లెక్క కాంగ్రెస్ లెక్క బహిరంగ సభ పెట్టి 500 1000 ఇచ్చి జనాలను పిలిపియలే మా ప్రెసిడెంట్ గారు, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు. కేవలము ఈ యొక్క డివిజన్లో ఏ విధంగా నడుస్తుంది బీజేపీ అనేది కావాలని చెప్పేసి కార్యకర్తల సమావేశం పెట్టడం జరిగింది. దీని మీద కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇది మీకు పూర్తిగా మైనస్ చేకూర్చేలా ఉంది, ఇది మీ గొప్పతనం పెంచుకునేలా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రానే రాదని చెప్పేసి కాంగ్రెస్ వర్గం చాలా గట్టిగా అంటా ఉంది. ఏం చెప్తారు? బీజేపీ వాళ్ళకి అంత అర్హత లేదండి. ఎట్లా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు 6 పథకాల మీద చేసిన ఈ యొక్క నాయకులు ఏం చేసిండ్రు, వాళ్ళ యొక్క బులెటిన్ చూడండి. గతంలో ఎలక్షన్లు పడ్డప్పుడు ఏ బులెటిన్ పెట్టి గెలిచిండ్రండి? గ్యాస్ ఉచితం అన్నారు, మన పెళ్ళైన అమ్మాయిలకు తులం బంగారం అన్నారు, అది ఇవ్వలేదు. కేవలం ఒక బస్సు ప్రయాణికులకే ఆడోళ్ళకి ఇస్తుండ్రు. అది కూడా పాపం వాళ్ళు ఎంతోమంది పోయినప్పుడు కూడా కొట్లాటలు దంపడాలు కూడా అవుతున్నాయి. అది ఎందుకు పెట్టిండో మరి వాళ్ళు ఎవరు ఏమన్నారో కూడా మాకు అర్థమైతే లేదు. 6 గ్యారెంటీలు 0 గ్యారెంటీలు వాళ్ళకి. అంటే ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా మీ పార్టీ 22 రాష్ట్రాల్లో ఉంది కదా? 22 రాష్ట్రాల్లో ఉంది. స్కీమ్లు ఏం పెట్టకుండా నడుతుందా మీ పార్టీ? స్కీమ్లు ఏం పెట్టలేదా? మా పార్టీ స్కీములు అంటే ఒకటి ఆయుష్మాన్ భారత్ పెట్టిండ్రు, బేటీ పడావో బేటీ బచావో, ఎన్నో రకాలు చెప్పంటే ఎన్నో రకాలుగా పెట్టిండ్రు. అవి ఎందుకు పెట్టిండ్రు? గరీబోళ్ళకే ఇస్తుండ్రు. ఈ రోజు వరకు కూడా గ్యాస్ ఉజ్వల గ్యాస్ కూడా పెట్టిండ్రు. ఒక్కొక్క ఆడపిల్ల కానీ, నా కన్న తల్లి కానీ, నా బిడ్డ లాంటి నరేంద్ర మోడీ గారు ఆ కట్టెలపై ఊదినప్పుడు మంట మండుకుంటా బాధపడుతుందని చెప్పేసి నా ఆడబిడ్డలకు గ్యాస్ ఇవ్వాలని చెప్పేసి మోడీ గారు ఇచ్చింది. స్వార్థంతో ఇవ్వలేదు. తన బాధను, తన కష్టం అర్థం చేసుకొని మోడీ గారు ఇచ్చింది. అది విషయం. వరంగల్ జిల్లాలో బండి సంజయ్ గారి కామెంట్ కావచ్చు, కిషన్ రెడ్డి గారి కామెంట్ కావచ్చు, చాలా హాట్ కామెంట్గా నిలిచాయి. ఇక్కడ వరంగల్ మున్సిపల్ మేయర్గా మీరు ఖచ్చితంగా సీట్ సాధిస్తామంటా ఉన్నారు. కానీ ఎలా? 100% మేము ఈ తెలంగాణలో గత 4 రాష్ట్రాలు మాకు మొగ్గు చూపించి, మాకు ఓట్లు ఇప్పించి మా యొక్క ప్రభుత్వం తీసుకొచ్చిండ్రు. ప్రతి ఓటర్ కూడా మా ఆలోచన చేస్తుండ్రు. ఏ విధమైన కాంగ్రెస్కి ఇచ్చినాము, టీఆర్ఎస్కి ఇచ్చినాము, ఈసారి బీజేపీకి ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్క ఆడపడుచు కావచ్చు, ప్రతి యూత్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈసారి బీజేపీకి గెలిపించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు ఆశపడుతుంది. ఏ విధంగా అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 55 సంవత్సరాలు పాలించింది. అయినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఏం చేసింది? ఉరగబెట్టింది ఏముంది? వరంగల్ జిల్లాకు, తెలంగాణ జిల్లాలో ఏమీ చేయలేదు. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు 500 కోట్ల చిలుక పైన ఎయిర్పోర్ట్ కూడా ప్రారంభించడం జరిగింది. ఆ విధంగా టెక్స్టైల్ పార్క్ కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చిండ్రు. తర్వాత పివి నరసింహ గారు
మరి ఉన్న ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా కోచ్ ఫ్యాక్టరీ ఇస్తా అని చెప్పి ఏదో పంజాబ్ పంపాడు. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారు, వ్యాగిన్ తయారు చేసే అది ఇచ్చారు, ఇంకా కలరింగ్ చేసే ఎన్నో రకాలుగా మూడు మూడు ఇండస్ట్రీలు మనకు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. మరి వరంగల్ జిల్లా తెలంగాణ జిల్లాలో మనకు ఎంపీ లేరు, ఎమ్మెల్యే లేరు బీజేపీ, అయినప్పుడు కూడా ఎందుకు చూస్తుండ్రు? స్మార్ట్ సిటీ ఇచ్చారు, ఇల్కా సిటీ ఇచ్చారు, ఎన్నో రకాలుగా మన వరంగల్ జిల్లాకు ఇచ్చిండ్రు. మొన్నటిగాక మన కిలా వరంగల్ కూడాము కిషన్ రెడ్డి గారు ఫండ్స్ ఇచ్చారు, వేసాంలో గురించి ఇచ్చారు. ఈరోజు సమ్మక్క సారక్కల ఎస్టీలకు సంబంధించిన ములుగు రోడ్డుకు యూనివర్సిటీ ఇచ్చారు, సమ్మక్క సారక్క యూనివర్సిటీ. మరి ఇవన్నీ కూడా మిచ్చిలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బీజేపీ వైపు చూస్తుంటే ఖచ్చితంగా మేము బీజేపీ గెలుస్తాము. నా పాయింట్ ఏంటిదంటే వరంగల్ మున్సిపల్ చైర్మన్ని ఎలా అంటే మేయర్ పదవిని ఎట్లా గెలుచుకుంటారు? ఇక్కడ వరంగల్ పరిధిలో బీజేపీ పార్టీ ఏం చేసిందని ప్రజలు మీకు బ్రహ్మరథం పడతారు? ఇప్పుడే కదండి చెప్పింది, బ్రహ్మరథం పడతారు 100%. మేము చేసిన స్మార్ట్ సిటీ ఇచ్చినాము, హైటెక్ సార్. ఓకే ఓకే, వాటితోనే అయిపోద్దా? ప్రతి ఇంటికి కూడా చూస్తుంది కదా ఈ యొక్క ప్రభుత్వం ఏం చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అని వాళ్ళు కూడా తెలిసిపోయింది కదా ప్రజలలో. టీఆర్ఎస్ ఏం చేసింది కూడా తెలిసిపోయింది కదా. ఒక ఉద్యోగం కూడా ఇవ్వని ప్రభుత్వం ఎందుకండి? ఇప్పుడు కనీసం లేనా 10-20 వేల మంది 30 వేల మంది ఈరోజు కాజీపేటలో పనికి వస్తారు. మళ్ళీ అందులో ఇక్కడ టెక్స్టైల్ పార్క్ కూడా ఎంతో మంది పని చేస్తుండ్రు, కాచి ఫ్యాక్టరీ కూడా చేస్తుండ్రు. మరి అటువంటిది ఏమైనా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఏం చేయలేదు. ఎయిర్పోర్ట్ రేపో మాపో స్టార్ట్ అవుతుందండి. మొన్నటిగాక మొన్న 500 కోట్లు చిల్క్ ఎయిర్పోర్ట్కి ఇచ్చిండ్రు. అది సరిపోదా? ఎంతమంది ఉద్యోగాలు వస్తాయి? బండి సంజయ్ గారి కామెంట్ కావచ్చు, కిషన్ రెడ్డి గారి కామెంట్ కావచ్చు, ఆ కామెంట్స్ గానే మిగిలిపోతే ఏంటి మీ పరిస్థితి? కామెంట్స్ మేము చేయమండి, మేము బ్రోకర్ కాదు, లేకపోతే జోకర్లం కాదు. మేము ఆల్రెడీ కామెంట్ చేశారు కదా మేయర్ పదవి గెలుచుకుంటామని. బరాబరి గెలుస్తాం, 100% గెలుస్తాం. ఎందుకంటే ఈరోజు మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నితిన్ గారు వచ్చినప్పుడు ఎంతమంది వచ్చిండ్రు? ప్రతి డివిజన్ నుంచి 10-15 మంది వచ్చిండ్రు. బూత్ ప్రెసిడెంట్, బూత్ ఇన్ఛార్జ్ అందరూ వచ్చిండ్రు. కార్యకర్తల సమావేశం పెట్టింది కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో డివిజన్ వైజ్గా మేము పైసలు ఇచ్చి కార్యకర్తలు తీసుకురాలేదు కదా. వాళ్ళు స్వయాన వచ్చిండ్రు, స్వయాన వచ్చి మన బీజేపీ ఏం చేసిందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. అటువంటి విషయం ఏంటంటే జీరో అకౌంట్స్ కూడా మా నరేంద్ర మోడీ గారు ఇచ్చిండ్రు. అవన్నీ సరిపోవా అండి? ఇంకేం కావాలి చెప్పండి? వరంగల్ సిటీ అసలు ఎట్లా ఉన్న సిటీని ఈరోజు అండర్ డ్రైనేజ్ గురించి కూడా 500 కోట్లు కూడా ఇచ్చిండ్రు. ఇవన్నీ కూడా మా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమును ఖచ్చితంగా మేము అవన్నీ కూడా ప్రజలు చూస్తుండ్రు. ఖచ్చితంగా మేము ఈ యొక్క వరంగల్ జిల్లాలోని మేము ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్పొరేట్ గెలుస్తారు, ప్రతి ఒక్క కార్పొరేట్ కూడా ముందు పోతాండ్రు. ప్రతి ఒక్క కార్యకర్త డివిజన్ వైజ్గా కానీ ప్రతి ఒక్క ఇంటింటి కూడా మేము బీవోలకు వస్తున్నాం. అమ్మాయి సార్ మీకు వేస్తాము అన్న, మీరు నరేంద్ర మోడీ గారు బాగా చేస్తుండ్రు. ఈరోజు 4 రాష్ట్రాలు గెలిచినాయి. ఈరోజు కాశ్మీర్లో జరిగిన అన్యాయం ఏందండి? చూడనీకపోతే నువ్వు ఎవరు పార్టీ అని చెప్పేసి మీ ప్రెసిడెంట్ మీ యొక్క పిఎం ఎవరు అని చెప్పేసి మోడీ అన్నంత కాల్చి చంపేసిండ్రు. బొట్టు పెట్టుకుంటున్నామండి. ఈరోజు భారతదేశంలో మనం బ్రతుకున్నామంటే ఒక బొట్టు పెట్టుకొని బ్రతుకున్నాం. కాబట్టి కరెక్ట్గా ఈ యొక్క తెలంగాణలో ఖచ్చితంగా ప్రతి డివిజన్ నుంచి ప్రతి ఒక్క వారు కూడా గెలుస్తారు. కార్పొరేట్గా గెలిచి మేము మేయర్ సీట్ పోతామని చెప్తున్నాం. ఓకే, మీరు కూడా బరిలో ఉండబోతారు కదా? 100% నేను బరిలో ఉండిపోతున్నా. ఖచ్చితంగా నేను గెలుస్తాను. ప్రతి ఒక్క డివిజన్ నుంచి కూడా గెలుస్తారు, అది పక్కా మేము రాసిస్తున్నాం. మార్టిన్ లూథర్ గారు ఎలా గెలుస్తారు? అసలు ఏం చేసిళ్ళు? మీ డివిజన్ ఎన్నో డివిజన్ వస్తుంది, మీరు ఏం చేసిళ్ళు? అసలు 18వ డివిజన్ను నేను ఇంతకుముందు 2 సార్లు కార్పొరేట్గా పోటీ చేసిన కాబట్టి ప్రజలలో కూడా నేను ఇంటింటికి పోతా. సింపతి 100% ఉంటుంది మాకు. ఏ విధంగా అంటే చనిపోయినా కానీ ఫంక్షన్ పెళ్ళిలో కానీ ఏవి ఉన్నా నా ఆర్థిక సహాయం నేను ఖచ్చితంగా అందజేస్తాను. ప్రతి ఒక్క ఇంటికి ఎవరు అడిగినా కానీ నా దగ్గరికి వస్తే ఈ విధంగా ఉందంటే నేను ఖచ్చితంగా మాట సాయం ఖచ్చితంగా చేస్తా. కాలేజ్ విషయం కావచ్చు, మండల విషయమే కావచ్చు, ఏ విషయమైనా రేషన్ షాప్ విషయమే కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఏది ఉన్నా కానీ నేను పార్టీ వైపు నుంచి ఖచ్చితంగా నేను చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా మీద సింప చూపిస్తారు. గత 2 సార్లు నేను ఓడిపోయింటిని, ఇప్పుడు నువ్వు గెలుస్తావన్నా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మరథం పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉంది, సో బీఆర్ఎస్కి ఓట్ బ్యాంక్ ఉంది. ఈ రెండింటిని తట్టుకొని ఉండేంత కెపాబిలిటీ మార్టిన్ లూథర్ గారికి ఉందని ఎలా అనుకోవాలి? ఎలా అనుకోవాలంటే మీరు ఒకసారి వచ్చి నా యొక్క డివిజన్ నుంచి సందర్శించి మార్టిన్ లూథర్ అనే వ్యక్తి దొంగన లంగన మరి ఏ విధంగా పనిచేసింది బీజేపీలో,
మోసం చేసిండా, లేకపోతే ఏది మన ఈరోజు డబుల్ బెడ్రూమ్లో ఇస్తే ఒక్కొక్క కార్పొరేటర్ కావచ్చు, కొంత కాంగ్రెస్ లీడర్లు కావచ్చు, ఆ, లక్షకు 10,000 రూపాయలు తీసుకుంటారు. మేము అటువంటి చేయలే కదా. ఎట్లా చేస్తాం? చేయం కదా. మేము నీతి నిజాయితీగా భారతదేశం పౌరుడిగా భారతదేశము బొట్టు సింధూరు లెక్క మేము ఉంటామని చెప్పేసి నేను బలగుది చెప్తున్నాను. మీ డివిజన్లో ఏం సమస్యలు ఉన్నాయి సార్? యాక్చువల్లీ సమస్యలు ఏం- డివిజన్లో సమస్యలు కేవలం ఏంది అంటే, ఒక గవర్నమెంట్ పార్క్స్ ఉన్నాయి, కనీసం లేనా 16 దాకా ఉంటాయి. ఒక వ్యక్తి కబ్జా చేసిండు, 1200 గజాల ఒక వ్యక్తి కబ్జా చేస్తే దాని విషయంలో నేను నిజాయితీ నీతిగా పోయి మాట్లాడితే నా మీద కేసు పెట్టింది. నన్ను జైలు పాలు చేయాలని చెప్పేసి ఎంతో ప్రయత్నం చేసినా కానీ అది కదలలేదు. 100% నీతి ఎక్కడ ఉంటే అక్కడనే ఉంటుంది. నేను ఆల్రెడీ పోయినా, కోర్టు సరెండర్ అయినా. ఆల్రెడీ ఏంటంటే అది ఒక పబ్లిక్ ప్లేస్, అది పబ్లిక్ గార్డెన్. 1200 గజాలు అది. ఒక భారతీయ జనతా పార్టీని నలగదొక్కనీకి నన్ను తప్పుడు కేసులు పెట్టి ఏదో చేయాలని చెప్పేసి ఎంతోమంది నన్ను ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా మనము ఈ రోజు వరకు పార్టీని జెండా పట్టుకొని కొనబట్టుకున్నాం. ఏది ప్రాణం ఉన్నంత వరకు, చనిపోయేంత వరకు జెండా పట్టుకొని మేము పోరాడతాం. దేనికి ఆశించదు లేదు. ఖచ్చితంగా భారతదేశం గురించి, భారతదేశ సైనికులు లెక్క మేము తెలంగాణలో పోరాడతామని గంటబుల్గా చెప్తున్నాను. సో లాస్ట్ అండ్ ఫైనల్లీ వరంగల్ ప్రజానీకానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? వరంగల్ ప్రజానికి చెప్పేది ఏంటంటే, నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఏ విధంగా చేస్తుండ్రు మీరు అందరు గమనించాలి. ఈరోజు మన బియ్యం తింటున్నామంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన బియ్యం. మరి గ్యాస్ ఇచ్చిందంటే నరేంద్ర మోడీ గ్యాస్ ఇచ్చింది. స్మార్ట్ సిటీ ఇచ్చింది నరేంద్ర మోడీదే. ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలి. కాజీపేటలో కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, మన ఈ టెక్స్టైల్ పార్క్ విషయమే కావచ్చు, ఎయిర్పోర్ట్ విషయమే కావచ్చు, ములుగులో ఉన్న సమ్మక్క సారక్క యూనివర్సిటీ కావచ్చు, ఇంకా ఎన్నో రకాలు చెప్పాలంటే ఎన్నో రకాలుగా ఉన్నాయి. చెప్పాలంటే ఈరోజు వరంగల్ సిటీలో అండర్ డ్రైనేజ్ కూడా ఈరోజు నడుస్తుంది. కాబట్టి మీరు ప్రజలందరూ గమనించాలి. మొన్నటిగాక మొన్న మన శ్మశాన వాటికకు మాయేనా బిల్లులు, ట్రీ గార్డ్ మాదేనా, రోడ్డు మాయేనా, నా 4 లైన్స్ ఈరోజు వేసిండు. రైల్వేస్ అంటారు, స్టేషన్లు ఏంటి, అలాగనే మూడు ట్రాక్స్ వేసిన నరేంద్ర మోడీ గారు. ఇవన్నీ మీరు గమనించవలసిందిగా ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు ఏ విధంగా నడిపిస్తున్నారు, ఏ విధంగా ఉంటుంది. ఈరోజు పాకిస్తాన్ మనకి ఉన్న బాధలు కూడా ప్రతి ఒక్క యూత్ కూడా ఆలోచన చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క యూత్ కానీ, ప్రతి ఒక్క అమ్మ కానీ, ప్రతి ఒక్క అక్క కానీ, చెల్లి కానీ ఈరోజు నరేంద్ర మోడీ ఒక బీజేపీ ప్రభుత్వం వస్తేనే ఈరోజు మనం రోడ్డు మీద తిరుగుతామని చెప్పేసి ఆలోచన చేస్తుంది. బెంగాల్ కూడా ఎంతో రకంగా అవుతుంది. ఇంకొక క్వశ్చన్తో కన్క్లూడ్ చేద్దాం. ఎస్ఆర్ వల్ల కక్షపూరితంగా మీరు వ్యవహరించి అధికారాల్లోకి వస్తున్నారని చెప్పేసి ఒక టాక్ ఉంది. దీనికి ఒక క్లారిటీ చేయండి. ఎస్ఆర్ వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. ఏ విధంగా అంటే, నేను నా డివిజన్ తిరిగా తీతో 4-5 నెలలతో ఒక 2 అమెరికాలు ఉన్నారు, వాళ్ళు కర్ణాటకలు ఉన్నారు, కొంతమంది దెత్తాయిన్లు, కొంతమంది ఇక్కడ షిఫ్ట్ అయ్యి హైదరాబాద్ వెళ్ళిపోయినారు. మరి ఆ ఓట్లు ఎట్లా అవుతుంది? కాబట్టి ఉన్న ఓట్లను సరి చేయడానికే ఎస్ఆర్ చేసిందండి. అది మంచి న్యాయమైన పద్ధతి. లేదో దొంగ ఓట్లు పెట్టుకొని దొంగ చేసుకొని ఓట్లు వేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఉన్న ఓట్లను సరి చేయమని చెప్పేసి ఎస్ఆర్ చేయడం అది కరెక్ట్ న్యాయం అని నేను పక్కా చెప్తున్నా. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.